నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు వారు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వారి ఆవేదన ఒక మాటలో చెప్పలేనిది, వర్ణనాతీతం. ఆ విధంగా వారి సమస్యలు ఉన్నాయి. దీనంతటికీ ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అంటే ప్రభుత్వాలే, నేటి నాటి పాలకులే. ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీ ఉన్నా సరే, గతంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పుడు తాజాగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి క్రమంలో వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ముఖ్యంగా పేద ప్రజల కోసం కానీ ఆయా వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీటిని సక్రమంగా నిర్వర్తించాలి అంటే దానికి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటి వారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి వారి పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి విధానం కొనసాగిస్తుంది ప్రభుత్వం అంటే చెప్పలేం. దానికి ఎక్కడా కూడా ఆన్సర్ దొరకట్లా. ఎన్నికలకు ముందు ఇచ్చేటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటున్నాయి. అంటే వారిని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఏం చేయాలి, మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి, మాకు తగిన బుద్ధి చెప్పారు అని ఇప్పుడు నిరసన గలం, ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక ఉద్యోగ సంఘాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వారి యొక్క రాజకీయ ప్రయోజనాలు, వారి యొక్క మనుగడ ఇక రకరకాలుగా అవి కొనసాగించడానికి మాత్రమే ఉద్యోగ సంఘాలను ఒక ప్లాట్ఫామ్గా వినియోగించుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు వారు పడుతున్నటువంటి దీనావస్థ మీద సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఒక రకమైనటువంటి మేము ప్రత్యేకమైనటువంటి వీడియోలు కానీ లైవ్ కార్యక్రమాలు కానీ చేయటం జరుగుతుంది. ఎంతోమందితో మాట్లాడాం, వారి అభిప్రాయాలు తీసుకున్నాం. వారు ప్రత్యేకంగా వీడియోలు పంపిస్తున్నారు వారి ఆవేదనను. అలాగే మేము గత 5 నెలలుగా చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎంతోమంది ఆ వీడియోలకి కామెంట్స్ పెడుతున్నారు. మీడియా చరిత్రలో ఏ ఛానల్ కానీ ఏ పత్రిక కానీ తీసుకున్నటువంటి స్టాండ్ మీరు తీసుకున్నారు అని. ఇక్కడ సమస్యను పరిష్కరించడమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. పరిష్కరించే దిశగా ముందుకు తీసుకువెళ్ళటమే. దానికి సంబంధించి నెంబర్ 1 మీడియా ప్రస్థానంలో ఎన్నో విజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఇక్కడ జనవరిలో మేము నిర్వహించినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం, ఆ సమావేశానికి వచ్చినటువంటి వారు వారి బాధను వ్యక్తపరుస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కంటతడి పెట్టించింది. అంటే వారి సమస్యలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఫోర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కావచ్చు, అంటే పెన్షనర్లు గ్రాట్యుటీ రాక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక, సరైనటువంటి వైద్యం చేయించుకోలేక తల్లడిల్లిపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఉద్యోగ సంఘ నేతలంతా ఒక ఏకతాటిపైకి రావాలనుకుంటున్నారు, కానీ అది సాధ్యపడట్ల. ఎందుకనంటే ఒక్కొక్కరిది తలో దారి అన్నట్లుగానే ఉంది. ఇటువంటి క్రమంలో ఫ్యాక్టో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ ఆర్గనైజేషన్ ముందుకొచ్చింది. స్టేట్ టీచర్స్ యూనియన్ STU ఆధ్వర్యంలో సమర శంఖం అనే కార్యక్రమాన్ని విజయవాడలో తాజాగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 నుంచి 7,000 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దశల వారీగా జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా సమర శంఖం అనే ఒక టైటిల్ పెట్టి దానికి సంబంధించి అనేక మంది తమ నిరసనను తెలియజేశారు. మీరు త్వరితగతిన ముందుకు రాకపోతే, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోతే, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించకపోతే మేమేంటో చూపిస్తాం, మా తడాక ఏంటో మీరు త్వరలోనే చూస్తారు అని ఒక రకమైనటువంటి
నిర్ధారణకు అంటే ఒక తీర్మానం చేశారు. ఇందులో ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు వచ్చారు. కూటమి ఎన్నికలకు ముందు ఏమి ఇచ్చింది వాగ్దానాలు, ఏ రకమైనటువంటి ప్రామిస్ చేసింది, వాటిని ఎందుకు నెరవేర్చట్లేదు, మేము ఎలా కనిపిస్తున్నాం, ఈ రకమైనటువంటి ప్రశ్నలు సంధించారు ప్రభుత్వానికి. దీనికి సంబంధించి కార్యక్రమం అయితే విజయవంతంగా సాగింది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. మేము ఒక ఆ టైం లైన్ లోపు సమస్యలను పరిష్కరించకపోతే ఈ యొక్క ఆందోళన, ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని చెప్పి ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి. సమస్యను జటిలం చేయకుండా, అంటే సమస్యను లాగకుండా మీరు దీన్ని పరిష్కరించేందుకు ముందుకు రావాలి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయండి. పక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల బకాయిల కోసం ప్రతి నెల 700 నుంచి 1000 కోట్లు కేటాయిస్తుంది రేవంత్ సర్కార్ గత కొన్ని నెలలుగా. అంటే ఉద్యోగులు, పెన్షనర్లకు ఉన్నటువంటి ఆ యొక్క పెండింగ్ బకాయిలను క్లియర్ చేయటంలో రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి స్టాండ్ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోతుంది అనేది వారి ఆవేదన, వారి సూటి ప్రశ్న. వాస్తవానికి అలా చేసినా సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఈరోజు డిఏలు విడుదల చేయక, ఐఆర్ లేక, పిఆర్సీకి సంబంధించి ఒక కమిషన్ వేయక, అనేక సమస్యలు, హెల్త్ కార్డులు పనిచేయక, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ రాక, అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. మరి ఈ సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారు? ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు మీరు? అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తాం. ఏది? ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే 2 years కంప్లీట్ అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఇక నెక్స్ట్ నుంచి 2029 ఎన్నికలకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలు, శిబిరాలు, దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్తో కూటమి బిజీ అయిపోతుంది. మరి ఈ సమస్యలు మళ్ళీ ఆ 35,000 40,000 కోట్ల రూపాయలది అలా పెరుగుతూ వస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదా? ఎందుకు మాపై ఈ రకమైనటువంటి వివక్ష చూపిస్తున్నారు? అన్ని వర్గాలకు సంబంధించి మీరు చేస్తున్నారు, కానీ ఎందుకు మాపై ఈ రకమైనటువంటి కక్ష సాధింపు? తాజాగా జరిగినటువంటి ఆ యొక్క సమర శంఖం ఆ యొక్క కార్యక్రమంలో కొంతమంది మహిళా ఉద్యోగులు వారి ఆవేదనను వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, మేము సానుకూలంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నాం ప్రభుత్వానికి, కానీ ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరితో ఉంది? చూడండి, కావాలంటే వారు ఏం మాట్లాడారు. ముందు పెద్ద ఎత్తున వేలాది మంది ఉపాధ్యాయులందరూ కూడా మాకు సంబంధించిన పిఆర్సీ, హెల్త్ కార్డ్స్, మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ అన్నీ మరి గత ప్రభుత్వంలో మొత్తం అన్ని పేరుకుపోయినాయి. ఈ ప్రభుత్వం కాస్త కూస్తో మరి బకాయిల మీద, మిగతా వాటి మీద చేస్తున్నప్పటికీ వేతన సవరణ మీద, హెల్త్ కార్డుల మీద ఎటువంటి పురోగతి లేదు. తక్షణమే పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంటీరియం రిలీఫ్ని ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. హెల్త్ కార్డ్స్ అన్నిటినీ కూడా సక్రమంగా పనిచేసేటట్లు చేయాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని మరి వేలాది మంది వాళ్ళ ఉపాధ్యాయులు రావటం ద్వారా వాళ్ళ మనోభావాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన, ఏదైతే ఏపీ ఎస్టీయు ఇవాళ విజయవాడలో చేస్తున్న ఈ కార్యక్రమానికి పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటిస్తూ ఏదైతే మా రెగ్యులర్ డిమాండ్, ఇవేది కొత్త డిమాండ్స్ కానీ ఇంకోటి కాదు, మాకు 2023లో రావాల్సిన వేతన సవరణకి ఇవాళ వరకు కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయకపోవడం అనేది శోచనీయమైన విషయంగా భావిస్తూ వెంటనే పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాధాకుమారిని చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను, ఎస్టీయు కార్యకర్తని. ముఖ్యంగా ఈ రోజు రావడానికి కారణం అంటే ఇవ్వాల్సిన ఐఆర్ ప్రకటించకపోవడం, పిఆర్సీని నియమించకపోవడం, పిఆర్సీ కమిషన్ నియమించకపోవడము, తర్వాత మాకు రావాల్సిన డిఏలు రాకపోవడము. అసలు డిఏలు ఎందుకు అమలు చేయాల్సి వస్తుంది? నిత్యావసర వస్తువులు ఎప్పుడైతే పెరుగుతాయో దానికి అనుగుణంగా మనకు డిఏలు అనేటివి ఇవ్వాలి. కానీ నిత్యావసరాలు ఏమో కొండక దాటుతూ ఉన్నాయి, మాకు రావాల్సిన డిఏ అరియర్స్ ఏమో రాలేకపోతున్నాయి. మేము అన్ని ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే ఈ డిఏలు కొన్ని నెలలు అట్లే ఉన్నాయి, కొన్ని సంవత్సరాలుగా అట్లే ఉన్నాయి. పిఆర్సీ 3 ఏళ్ళు పూర్తి అయిపోతుంది, పిఆర్సీ కూడా లేకుండా పోతుంది. మేము ఇంత దూరం అక్కడ చిత్తూరు జిల్లా నుంచి ఇంత దూరం రావడానికి కారణమేమి? మా కడుపు గాలి మేము ఇక్కడ రావడానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడైనా ఇలాంటి ఉద్యమాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడైనా గవర్నమెంట్తో కళ్ళు చేర్చుకొని మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా సకాలంలో చెల్లిస్తారని కోరుకుంటున్నాం. అదండి పరిస్థితి. వారి ఆవేదన ఆ విధంగా ఉంది.
వారి డిమాండ్ చేసేది ఒకటే, ప్రధానమైనటువంటి డిమాండ్లు. వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలి, 30% ఐఆర్ ప్రకటించాలి, ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర భృతి మీరు 30% ఇవ్వాలి అని, 4 పెండింగ్ డిఏల్లో కనీసం 2 వెంటనే ప్రకటించాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందే, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి, పే స్లిప్పుల్లో ఆ వివరాలు పొందుపరచాలి. చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకుండా వేధించడం ఆపాలి, ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే పెన్షన్ ప్రయోజనాలను చెల్లించాలి, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అన్ని రకాల వ్యాధులకు అన్ని ఆసుపత్రుల్లో అనుమతిని ఇవ్వాలి, అర్థం లేని పనులు యాప్ల భారం తగ్గించాలి, ఆదివారం కూడా పని చేయించడం ఆపాలి, కేజీబీవీలు, సమగ్ర శిక్ష, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి, కారుణ్య నియామకాలను జిల్లా యూనిట్గా చేపట్టి అర్హులైన వారందరికీ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్స్గా తాజాగా జరిగినటువంటి సమరశంఖం కార్యక్రమంలో ఒక తీర్మానం చేశారు. దీనికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇవ్వకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు చూడక తప్పదు అని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరి ఒక్కటిగా భారం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ఎక్కడ కూడా ఆపట్లేదు కదా. వారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాటి విధంగా అమలు చేస్తున్నారు కదా. మరి ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎందుకు చేయట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మారింది. మొత్తానికి చూడాలి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది చంద్రబాబు నాయుడు. ఆయన సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం, పరిపాలన, ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది ఆయనలో. కాబట్టి ఉద్యోగులు తిరగబడితే, ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తే, అసంతృప్తి కలిగితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయో ఈ పాలకులకి, నాయకులకి అందరికీ తెలుసు. 2019 నుంచి 2024 వరకు వారు కొన్ని చేసినా వారి డిమాండ్ల సాధనకే పని చేయలేదని చెప్పి ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారో మనకు తెలుసు. సో ఇలాంటి సందర్భంలో కూటమి అలర్ట్ కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి హామీ ఇస్తారు, ఏ రకమైనటువంటి ఇంకా దశల వారీగా మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఫ్యాప్టో కానీ ఎస్టీయు నాయకులు చెబుతున్నారు. అందరూ కూడా ఎలాగైతే వీరు ముందుకొచ్చారో ఉద్యోగ సంఘ నేతలు కూడా అందరూ కూడా త్వరలోనే ఏకతాటిపైకి వచ్చి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి అనే దిశగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.